హెచ్చరించాం. వెంటనే లొంగిపోవడం నీకే మంచిది. నువ్వు చెప్పేదేమిటి? వీళ్ళని ఉదయమనా? సరే, వదిలేస్తాను. వీడు పరమ నికృష్ట పేదాలాగా ఉన్నాడు. ఎవరైనా అంబులెన్స్ పిలవండి తొందరగా. చూసావా, నేను ఎలాంటి వాడినో ఎప్పటికైనా తెలిసిందా? నేను వెంటనే మీ ఆఫీసర్స్ తో మాట్లాడాలి. మీకు 5 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఇంకొకరిని కూడా ఇలాగే విసిరేస్తాను. 5 నిమిషాలే, గుర్తుంచుకో. ఆగు, ఎవరు నువ్వు? నేను సిఐ ఏజెంట్ ని. మీ ఆఫీస్ అక్కడ కెప్టెన్ మర్ఫీని వెంట లైన్ లోకి రమ్మనండి. ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అర్థమైందా? ఇక్కడ ఏంటి గొడవ? మీరెవరు? నేను సిఐ ఏజెంట్ గ్రోవా. సిఐ ఏజెంటా? ఇక్కడ మీకేం పని లేదు. ఇక్కడ పరిస్థితి మా అదుపులోనే ఉంది. అది కనపడుతూనే ఉందనుకోండి. అది సరే గాని జరిగింది వివరంగా చెప్పండి. ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్ఛార్జిని నేనే. నేను ప్రభుత్వోద్యోగిని కనుక శాంతి భద్రతలను కాపాడే బాధ్యత నాకు ఉంది. కావాలంటే మీరు మేయర్తో మాట్లాడండి. సరే సరే. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక తీవ్రవాది ఈ బిల్డింగ్ లో దూరి 5 వ్యక్తుల్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే ఒక వ్యక్తిని కిందకు తోశాడు. ఇంకా అతని ఆధీనంలో 4 వ్యక్తులు ఉన్నారు. వాడికి రోజులు దగ్గర పడ్డాయి. సరే, ఇందులో ఎంత సీరియస్ విషయం ఏముంది? సిఐ డిపార్ట్మెంట్ మనుషులు ఎక్కడికి వచ్చారు? అది కాన్ఫిడెన్షియల్. థ్యాంక్స్. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను వాడితో మాట్లాడతాను. ఏమంటాడో చూద్దాం. నీకేమైనా పిచ్చెక్కిందా? వెనకరా చూడు కిడ్నాపర్, నేను చెప్పేది విను. నేను సిఐ ఏజెంట్ గ్రోవర్ని. నా దగ్గర ఆయుధాలు లేవు. నేను లోపలికి వస్తున్నాను. అలాగే పైకి రా. నేను ఇక్కడే ఉంటాను. ఆగో, నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయా? సరే రా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు ఫ్యూయల్తో నిండిన హెలికాప్టర్ ఒకటి కావాలి. మీరెవరైనా అతి తెలివి చూపించినట్టయితే ఇక్కడ ఎవరు ప్రాణాలతో ఉండరు. అలాగే, అదే నీ కోరికైతే తప్పకుండా ఏర్పాటు చేస్తాం. గుడ్ బాయ్. ఇక నువ్వు వెళ్ళు. నా సామాన్లు తీసుకురా. ఏం చెప్పాడు? అతనికి ఏం కావాలంట? వాడి ఇక్కడి నుంచి వెళ్ళడానికి టికెట్ కావాలంట. ఆ టికెట్ నేను ఇస్తాను. నాకు విషయం చెప్పాలి కిడ్నాపర్ గారు. మీ బాస్ విక్టర్ మాలోఫ్ ఎక్కడున్నాడు? అతను ప్రభుత్వం నుండి ఏం కొల్లగొట్టాలనుకుంటున్నాడు? మాటలాపి ముందు హెలికాప్టర్ పిలిపించు. నోర్మీ, నువ్వు ఒక అమాయకుడిని చంపేశావు. నువ్వు నీ శేష జీవితాన్ని జైల్లో గడపకుండా ఉండాలనుకుంటే నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. నాకు వార్తలు వెయ్యకు. వీళ్ళందరూ ప్రాణాలతో బ్రతకాలి అంటే నేను చెప్పింది చెయ్యి.
ప్రభువా, ఈ రోజు మేమందరము కీర్తిశేషుడైన మా మిత్రుడి ఆత్మకు శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడ కూడి ఉన్నాము. మీరతని మీద కృప చూపించండి. ఓ ప్రభు, అతను పాపాత్ముడే. అతను చాలా పాపాలు చేశాడు. ఎన్నో హత్యలు, ఘోరాలు చేశాడు. అతనొక వ్యభిచారి. ఆడవాళ్ల శీలాలను నాశనం చేశాడు. అతనొక దొంగ, మత్తు మందుల వ్యాపారి. చిన్న చిన్న పిల్లలకు కూడా కొకైన్ లాంటి మత్తు పదార్థాలు అమ్మి వాళ్ళ జీవితాలు పాడు చేశాడు. అతనొక హంతకుడు. అవును ప్రభు, అతనికి మానవుల ప్రాణాలు తీయటం అంటే చిన్నపిల్లల ఆట లాంటిది. అటువంటి వాడు మా స్నేహితుడు గ్రెగరీ. కానీ ఓ ప్రభు, అతని గురించి నాకు బాగా తెలుసు. కానీ నువ్వు అతని ఆత్మకు శాంతిని కలిగించు. నిన్ను కోరేదొక్కటే అతని ఆత్మకు శాంతిని కలిగించు. నేను నిన్ను కోరుకునేదొక్కటే అతని ఆత్మకు శాంతిని కలిగించు. అతనిని నీ సామ్రాజ్యంలో ఒకటిగా స్వీకరించు. నీ లోకానికి అతని ఆత్మని ఆహ్వానించు. చెప్పింది చేయండి. కలవడ కూర్చోండి. ఈ పవిత్ర మందిరంలోకి రావడానికి మనసు రావచ్చింది. ఆగు, ముందు శవాన్ని చెక్ చేయి. దొరికింది. వద్దు, ఇక్కడ వద్దు. శవాన్ని తీసుకోండి. త్వరగా మనం బయలుదేరాలి. మిమ్మల్ని ప్రభు క్షమించడు. ఇప్పటి వరకు ఎవరి కోసం ప్రార్థన చేసావో వారి దగ్గరికే పంపిస్తాను. ఇద్దరూ కలిసి ప్రార్థన చేయండి. వద్దు, ముందు తీసుకోండి. బయలుదేరండి. పద. పరిగెత్తండి. నోర్మై. నీకు పిచ్చ కింద నన్ను కొడుతున్నావు. ఇది పవిత్రమైన చోటు. ఇక్కడ హత్యలు జరగకూడదు. నువ్వు మా అన్నయ్య రహస్య ఏజెంట్ ఎంత మాత్రాన నీ మాట వినాల్సిన అవసరం లేదు. ఏమన్నా? శవాన్ని తీసుకురండి. శవాన్ని వదిలిపెట్టి బయలుదేరు. ఏంటి చెప్పింది చెయ్యి. అట్నుంచి వెళ్ళిపోదా. నువ్వు అటు వెళ్ళు.
మార్నింగ్ సార్. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ పనిచేస్తున్నా మీ అలవాట్లలో ఏ మార్పు రాలేదు సార్. నువ్వు వచ్చి మంచి కళ చెడగొట్టు. అలాగా మీ కళలో మిస్ మాజీ యూనివర్స్ కానీ రాలేదు కదా? నేను పాత వాళ్ళని కళలోకి రానివ్వను. కొత్త కొత్త అందాలనే ఆహ్వానిస్తాను. కాకపోతే అప్పుడప్పుడు ముసలాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సార్ రాత్రి మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఇది ఎలా తాగుతున్నారు సార్ మీరు? పొద్దున్నే ఇది తాగితే గానీ మనకు మూడు రాదు. నువ్వు ట్రై చేస్తావండి? వద్దులేండి సార్. 416 యూనిట్ సిద్ధంగా ఉంది. వెంటనే ఆఫీసర్స్ అందరూ అక్కడికి రావాలి. తీవ్రవాదులు 5 వ్యక్తులను ఆధీనంలోకి తీసుకున్నారు. సిఐఏ వాళ్ళు కేసు పరిశోధిస్తున్నారు. మనం బయలుదేరదాం. అలాగే సార్, నేను బండి డ్రైవ్ చేస్తాను. మీ పరిస్థితి అంతా బాగాలేనట్లుంది. నాకేం పర్వాలేదు. నీకేమైంది? ఆగు ఆగు ఆగు. బ్యాండెడ్, నువ్వు అమ్మాయిలతో కూడా తనుందంటావా? ఇది పెద్ద రౌడీ దాంట్లో ఉంది సార్. ఏమన్నా వివరాలు తెలుసా? ఆ అమ్మాయికి 3 పేర్లతో పాస్పోర్ట్లు ఉన్నాయి. 3 పాస్పోర్ట్లు పెట్టుకుందంటే అది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కంట్రీ అయి ఉంటుంది. ఈ అమ్మాయి చాలా ప్రమాదకరమైంది సార్. ఏమైంది? ఆ 3 పాస్పోర్ట్ల మీద ఉన్న పేర్లతో బాగా చెక్ చేసి చూశాను సార్. బట్ కంప్యూటర్స్ లో ఆ రికార్డ్సే లేవు. ఆ అమ్మాయికి సంబంధించి ఏ వస్తువులు దొరకలేదా? ఇది ఒకటే ఉంది సార్. మర్ఫీ, ఈ కేసు గురించి నా మీద చాలా ఒత్తిడి వస్తుంది. నాకు చాలా టెన్షన్ గా ఉంది. నేను సమస్యలో చిక్కుకుంటే నువ్వు ఇబ్బందుల్లో పడతావు. మర్ఫీ, నాకు సమాధానం చెప్పు. వాళ్ళని వెంటనే ఇక్కడికి తీసుకురా మర్ఫీ. మర్ఫీ, ఇంకోసారి అడుగుతున్నాను, దయచేసి నీ పేరేమిటో కొంచెం చెప్పు.
వాడితో, ఆ చచ్చిన వాడితో నీకున్న సంబంధం ఏమిటో చెప్పు. చూడు, ఈ రాత్రంతా మేము ఇక్కడే ఉంటాం. సార్, మన భాష ఈ అమ్మాయికి అర్థం కావడం లేదేమో. ఆ, నువ్వు అన్నది కరెక్టే ఉండొచ్చు. అవును, నీకు ఫ్రెంచ్ వచ్చా? పోనీ డచ్ అర్థం అవుతుందా? చాలు, నీ నాటకాలాపు. నాకు సమాధానం చెప్పు. నేనేం అడుగుతున్నా నీకు అర్థం అవుతుందని నాకు తెలుసు. సార్, మనం దీంతో మాట్లాడించాలంటే దేహశుద్ధి చేయక తప్పేటట్లేదు. జరిగింది ఈ అమ్మాయికి వివరంగా చెప్దాం. చూడమ్మాయి, నేను చెప్పేది బాగా విను. 5 పోలీసులు, ఒక చర్చి ఫాదరు ఈ అసోసియేషన్ లో చనిపోయారు. పోలీసుల సంగతి నీకు బాగా తెలిసి ఉండాలి. నువ్వు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి బయట పడలేవు. ఇక చేయగలిగింది ఏముంది? దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. కొట్టండి, తన్నండి, ఏమన్నా చేయండి. నాకు సమాధానం కావాలి. నా కళ్ళ ముందు నుంచి దీన్ని తీసుకెళ్ళండి, వెంటనే తీసుకెళ్ళండి. ఎంత దెబ్బ కొట్టింది ఇది? మర్యాదగా నీ బట్టలు తీయి. నువ్వు సొంగగార్చుకుంటూ నిలబడటానికి ఈ సీన్ చాలా, ఇంకేమైనా ఆ కావాలి? అమ్మాయికి మనం కనపడం కదా. ఈ అద్దం 2 వైపులా కనపడుతుంది. ఒడ్డు పొడుగు బాగానే ఉంది. నీకు పెళ్ళైన సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. పెళ్లికి దీనికి ఏం సంబంధం ఉంది సార్? నేను ఉపకారం తింటున్నాను కదా. ఆ పర్సనాలిటీని చూస్తుంటే తట్టుకోవటం నీ వల్ల కాదనిపిస్తుంది. ఈ అమ్మాయి సంగతి నాకు వదిలేసి వెళ్ళి వేరే పని చూసుకో. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు. సార్, థ్యాంక్ యూ. ప్రాణాల మీద ఆశుంటే నా మాట విను. మర్యాదగా నాతో రా. గన్స్ కింద పడేయండి. నీకే గన్స్ కింద పడేయండి. నీ చేతిలో తుపాకీ కింద పడే, లేదంటే చచ్చిపోతావు. పట్టులే. ఎవరు దగ్గరకు రాకండి. అందరూ దూరంగా ఉండండి. నువ్వు అమ్మాయిని ఏం చేయకు. నీకేం ప్రమాదం రాదు. అమ్మాయిని ఏమీ చేయొద్దు. తొందరపడకండి. ఎవరు ముందుకు రావద్దు. అక్కడే ఆగిపోండి. ఆ తుపాకీ కింద పడే. నేను చెప్తున్నాను, కింద పడాయి. హలో 116. ఆ తుపాకీ కింద పడేలేదంటే వీడు చస్తాడు. ఓకే, ఆలోచిస్తావేం? చంపే. 1 2 అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇది కూడా మా ప్రణాళికల్లో ఒక భాగం. ఈ కేసును నువ్వు డీల్ చేయలేవు. మీ ఆఫీసర్స్ పిలువు, నేను మాట్లాడతాను. అరే, నువ్వు మాట్లాడుతున్నది ఇక్కడ ఉన్న ఆఫీసర్ తోటే. నువ్వు చెప్తుంటే అర్థం చేసుకోవడం లేదు. నువ్వు అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేవు. నేను చెప్పేది విను. ఒక చర్చి ఫాదరు చంపబడ్డారు. అతనితో పాటు 5 పోలీసులు కూడా చంపబడ్డారు. వింటున్నావా? అతి క్రూరంగా చంపబడ్డారు. 2 తీవ్రవాదులు కూడా చచ్చారు. నేను చెప్పేది నీకు వినపడుతుందా? అతి క్రూరంగా చంపబడ్డారు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు పెద్ద పోటుగాడిలాగా, కోటు సూటు వేసుకుని మా కార్యాలయానికి వచ్చి మా దగ్గర ఉన్న ఒక్క సాక్ష్యాన్ని తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా? చూడు బాబు, నేనుండగా అది నీ వల్ల కాదు. చూడు, నువ్వు పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం లేదు. ఇది మామూలు సమస్య కాదు, అంతర్జాతీయ సమస్య. నీ కోడ్ నెంబరు, నీ పేరు చెప్పు, నేను రికార్డులో రాసుకోవాలి. స్పెషల్ ఏజెంట్ మార్క్ ట్రోవా, కోడ్ నెంబర్ 1321. ఓకే, రేపు ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తాను. హ్యావ్ ఎ నైస్ డే.
మీ కళ్ళల్లో ఆ మెరుపేంటి సార్? ఏంటి నా కళల్లో మెరుప? అవును సార్, ఎవడి మీదైనా మనం విజయం సాధించినప్పుడు ఉండే మెరుపు. నువ్వు కరెక్ట్ గానే కనిపెట్టావు. లేడీస్ అండ్ జెంట్మెన్, అతిథులైన మీ అందరికీ మా స్వాగతం. మీ ఆనందం కోసం ఇక్కడ నిర్వహిస్తున్న పోటీలలో గెలిచిన వారికి మిస్టర్ విక్టర్ $1,00,000 బహుమతిగా ప్రకటించారు. ఇది మీకు ఆనందం కలిగించే విషయమే. ఏ పోటీలోనైనా విజయమే వీరుల యొక్క లక్షణం. ఓటమి చావుతో సమానం. ఈ పోరాటంలో పాల్గొనే యోధులు మీకు ఆనందాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాం. వీరులారా, మొదలు పెట్టండి. పదండి, లోపలికి వెళ్దాం. మీరు నా పని చేసి పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఈ చిన్ని కానుక మీకు సంతోషాన్ని కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. తీసుకోండి. మీది చాలా విశాల హృదయం మిస్టర్ మైకేల్. చూడండి, నన్ను విక్టర్ అని పిలవండి. ఇందులో ఏముంది, నేను ఎన్నో సంస్థలకి దాన ధర్మాలు చేస్తూ ఉంటాను. నిజానికి ఆ దాన ధర్మాలే నా మనసుకి ఎల్లప్పుడూ సంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి. నాకు వేరే పనుంది. మీరు విందులో పాల్గొనండి. హాయిగా తాగి ఆడి బాగా ఎంజాయ్ చేయండి. మీరు అతిథులకు ఇస్తున్న మర్యాద గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలన్నదే నా అభిమతం. ఇక నేను సెలవు తీసుకుంటాను. హలో మైక్, నేను రావడం ఆలస్యమైంది. నువ్వు నాతో ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? అందులో నా తప్పేమీ లేదు. పోలీసులు అక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు. అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను. అవన్నీ నాకు అనవసరం. నా మైక్రో చిప్ ఎక్కడుంది? దాన్ని తీసుకురాలేకపోయాం. అది ఇంకా ఆ శవంలోనే ఉంది. మరి ఆ 116? నాకు తెలీదు. బహుశా పోలీస్ కస్టడీలో ఉండొచ్చు. నువ్వు ఒక పనికి మాలిన సన్నాసివి. నీకు అప్పచెప్పిన ఒక చిన్న పని కూడా చెయ్యలేకపోయావు. నువ్వు నా తమ్ముడివి కాకపోయుంటే నిన్ను అసలు ఆ 116 ఒక్కదాన్నే పంపించుండాల్సింది. మీరేం కంగారు పడకండి అన్నయ్య. పోలీసులకు అచ్చుపాచుకి ఎప్పటికీ దొరకదు. మనం 116 చెప్తే తప్ప. తనెప్పటికీ చెప్పదు. నాకు ద్రోహం చేయాల్సి వస్తే తన ప్రాణాలనైనా వదులుకుంటుంది. మీరన్నది నిజం. ఏ పరిస్థితిలోనైనా నాకు ఆ చిప్ కావాలి. ఏం చేసైనా సరే తీసుకురా. ఆ చిప్ లేకుండా నీ మొహం నాకు చూపించకు. సరే, అలాగే చేస్తాను. ఆగు.
తొందరపడకు తమ్ముడు, నువ్వు తప్పు చేశావు. దానికి ఫలితం నీకు తెలుసుగా. అదేంటన్నయ్య, నేను మీ సొంత తమ్ముడిని కదా, నన్ను కూడా ఇంత దారుణంగా హింసిస్తారా? ఐఎమ్ సారీ మైక్, నన్ను సోదర పక్షపాతనని వీళ్ళందరూ నిందించరు. ప్లీజ్ అన్నయ్య, వద్దు. నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నీ కన్ను తీయమంటావా, నాలుగు కొయ్యమంటావా? నీ ఇష్టం. ప్లీజ్ అన్నయ్య, వద్దనయ్య, ప్లీజ్ నీ వద్దనయ్య. స్థానంలో నేనుంటే కన్నయ్య తీసేయమంటాను, ఎందుకంటే ఇంకోటి ఉంటుందిగా. వద్దు. వద్దు, వద్దు. వాళ్ళు ఎందుకు మనల్ని వెంబడిస్తున్నారు? నువ్వు చాలా తెలివైన దానివని నిరూపించుకున్నావు, కానీ వాటిని నా దగ్గర ప్రదర్శించద్దు. నువ్వు నాతో సహకరిస్తానంటే ఆ బేడీలు తీసేస్తాను. ఏమంటావు? నాతో రా. గుడ్ మార్నింగ్ సార్. తను నేను కిందకి తీసుకెళ్తున్నాను. హాయ్ జాన్. హాయ్. నీకు ఈ చోటు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నువ్వు ఇక్కడ హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. వేణీలున్నాయి, ఫ్రెష్ అప్ అవ్వు, టవల్ బట్టలు అన్నీ ఉన్నాయి. నీకు ఇంకా ఏమైనా కావాలంటే ఏర్పాటు చేస్తాను.
నువ్విక నీ మోగనం వదిలిపెట్టచ్చు. నేను నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నీ పుట్టిన తేదీ 27/1980. పుట్టింది చెకస్లోవేకియాలో. చదువుకున్నది అమెరికాలో. తల్లిదండ్రులు లేరు, అయిన వాళ్ళు లేరు. మోసాలు చేయటంలో అన్వేషణ చెయ్యి. తీవ్రవాద కార్యకలాపాల్లో ప్రత్యేక శిక్షణ పొందావు. అత్యాయుధాలను ప్రయోగించడంలో, ఫైటింగ్ చేయటంలో ప్రావీణ్యత ఉంది. సెప్టెంబర్ 11, 1996లో ప్రభుత్వంపై జరిగిన తిరుగుబాటులో నీ పాత్ర కూడా ఉంది. 1999లో కంబోడియా తిరుగుబాటులో కూడా పాల్గొన్నావు, గుర్తుందా? 2003 ఫిలిప్పైన్స్ లో బాంబు దాడి చేశావు. ఇక ఇప్పుడు విక్టర్ మాలోఫ్ దగ్గర పనిచేస్తున్నావు. ప్రస్తుతం అతను నిన్ను ఒక మారణాయుధంగా ఉపయోగించుకుంటున్నాడు. వినడానికి బానే ఉంది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఇక ఆ విషయమే చెప్పబోతున్నాను. మేము చాలా కాలంగా విక్టర్ని గమనిస్తున్నాం. అతను తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని మాకు తెలుసు. కానీ ఏం చేస్తాం? మన దేశ చట్టాలు అతన్ని పట్టుకోవడంలో అవరోధంగా ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ గ్రేవర్. గుడ్ ఈవినింగ్ స్టీఫెన్. అలా కూర్చున్నాం. నువ్వు కూర్చో. అందువల్ల మేమేం చేయలేకపోతున్నాం. మాకొక బయట వ్యక్తి సహాయం కావాలి. మాకొచ్చిన సమాచారాన్ని బట్టి అతను అతి శక్తివంతమైన మారణాయుధాన్ని సమకూర్చడంలో నిమగ్నమై ఉన్నాడని తెలిసింది. అది ప్రపంచానికే ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అతను పొందడానికి వీల్లేదు. నువ్వు మాకు సాయపడాలి. నేను ఈ కేసులో మీకు సహాయపడితే మీరు నాకు కోట్ల రూపాయలు బహుమానంగా ఇస్తారు. ఈ కేసు నుంచి వదిలేస్తారు. మీ ఉద్దేశం అంతే కదూ? అవునా? లేదు, నీకు భవిష్యత్తునిస్తాం. నా నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఇది మంచి ఆలోచనే అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? నీలో నాకు నచ్చే విషయం ఒకటి గ్రోవర్. కర్తవ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యవు. మనకు సమయం ఎక్కువగా లేదు గ్రోవర్. ఆ అమ్మాయిని వెంటనే విక్టర్ దగ్గరికి పంపించాలి. ఆ ఏర్పాట్లేవో నువ్వు చూడు. ఆ అమ్మాయికి ఏవైనా నాకు అనవసరం. నాకు కావాల్సింది లక్ష్యం నెరవేరడం. నీకిష్టమైన విధంగా ఆ అమ్మాయిని ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అర్థమైందా? ఎస్ మ్యామ్. గ్రోవర్, షేవ్ చేసుకుంటే బాగుంటుంది కదూ? చూడు బ్రదర్, దీన్ని చూస్తుంటే ఖచ్చితంగా పైపులు క్లీన్ చేసే ఫ్యాక్టరీ లాగా అనిపించడం లేదు. ఏమైతే మనకేం సార్, సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉంది. ఇప్పుడేం చేద్దాం? మనం ఎలాగైనా మార్చురికి వెళ్ళాలి. మార్చునికా? అక్కడ మనకేం పని ఉంది సార్? ఎందుకంటే వాళ్ళ శవం కోసం ఎందుకు వేటాడుతున్నారో తెలుసుకోవాలని. ఈ పనిని మన లేడీస్ స్టాఫ్ చేయలేరంటారా? నువ్వు అన్నది కరెక్టే బ్రదర్, అక్కడికే వెళ్దాం. అక్కడ అమ్మాయిల శవాలు కూడా ఉంటాయేమో కదా. ఓ గాడ్, ఈ చాదస్తా మనిషితో చస్తున్నాను రా.
నువ్వెందుకలా భయపడుతున్నావు? ఇవన్నీ శవాలేగా. సార్ ఇక్కడ చాలా మార్చురీస్ ఉన్నాయి. ఒకవేళ మనకు సవాలు దొరికిన రిపోర్ట్లు కావాలి కదా సార్. సాంఖ్యానికి కలిస్తే మంచిది అనుకుంటున్నాను. ఓ గాడ్. చూడు సాన్యా, నా మాట విను. నాకు మిగిలిన ఆధారం ఇది ఒక్కటే. మేడం, మాకు అడాప్సీ రిపోర్ట్లు కావాలి. 5 నిమిషాలు చాలు, చూసి వెంటనే తిరిగి ఇచ్చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పని చేయడం నా వల్ల కాదు. ఈ కేసు పై అధికారుల చేతిలో ఉంది. శవాన్ని కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. ఇదంతా గవర్నర్ పనే కదా. చూడు మఫీ, ఇది నీకు సంబంధించింది కాదు. నీకు సహకరిస్తే నేను కూడా ఇబ్బందుల్లో పడతాను. చూడు సాన్యా, మన స్నేహాన్ని మర్చిపోకు. నేను నీకు మాట ఇస్తున్నాను. నాకు కేవలం 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు. సరే మఫీ, నాకు 1 గంట టైం కావాలి. అంటే ఇంతవరకు అటాచ్ జరగలేదా? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు చెప్పిన వెంటనే నీ పని చేయాలంటావా సరే, 1 ఏంటి? hour తర్వాత వచ్చి కలుస్తాం. అలా దారికి రా. రండి సార్, మనం వెళ్ళి కాఫీ తాగుద్దాం. అయోమయం కావాలి. నాకేమీ అర్థం కావటం లేదు. మనం వీళ్ళకి ఇన్ని సవాళ్ళు తీసుకొచ్చి ఇచ్చాం, కానీ ఒక అటాప్సీ రిపోర్ట్ కూడా మనకి ఇవ్వటం లేదు. ఎవరు మీరు? ఇక్కడ మార్చూర్లో ఏం చేస్తున్నారు? తప్పుకోండి, అందరూ పక్కకి వెళ్ళిపోండి. తప్పుకోండి, రూముల్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి రూముల్లోకి. ఎవరు మీరు? ఆగండి. మేము పోలీసులం. కూర్చోండి, భయపడకండి, అలాగే కూర్చోండి. చెప్పేది వినండి. అందరూ పైకి లేచి మీ గదుల్లోకి వెళ్ళి తలుపులు వేసుకోండి. గుడ్ మార్నింగ్ 116. నీకు నిద్ర పట్టలేదా? ఆకలిగా ఉందా? నేను వెళ్ళి భోజనం ఏర్పాటు చేస్తాను. సరే, ఈ పాటికి నేను చెప్పిన విషయంలో నువ్వు నిర్ణయానికి వచ్చి ఉంటావు అనుకుంటాను. ఏమంటావు? ఇంకొంచెం టైం కావాలి. అలాగే, కానీ ఇప్పుడు ఎందుకది? ఈ బొమ్మ నీ కూతురు గీసిందే కదా?
చాలా బాగుంది. చూడమ్మా. నీ మాటలు తనకు వినబడవు, నువ్వు తనకు కనబడవు. నువ్వు మాతో సహకరించేంత వరకు ఇది ఇలాగే జరుగుతుంది. బాగా ఆలోచించుకో. నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు మాతో సహకరించకపోతే మిగిలిన జీవితం అంతా నువ్వు జైల్లోనే గడుపుతావు. నీ కూతురికి దూరం అవుతావు. మీరంతా దుర్మార్గులు. నీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా తప్పుతుంది. నాకు తెలుసు మీరెంత కష్టపడ్డారు. మ్యాక్స్ చనిపోవడం ఒక్కటే బాధ కలిగించే విషయం. చేయగలిగేదేముంది, పర్వాలేదు. ఇంకా 5 తమ్ముళ్ళు ఉన్నారు కదా. ఏంటి ఇంకా ఎంతసేపు అవుతుంది? సార్ అది ఈ శవంలో ఉన్నట్టు లేదు. నీకేమైనా పిచ్చెక్కిందా? తప్పకుండా వచ్చి పాసెవన్లోనే ఉంటుంది. దొరికింది. ఇది చాలా చిత్రమైన విషయం కదూ. ఇంత చిన్న చిప్లో ప్రపంచాన్ని శాసించే శక్తి దాగి ఉంది. ఇది నన్ను ప్రపంచంలోనే అతి ధనవంతుణ్ణి చేస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ చిప్పు నా చేతికొచ్చిన తర్వాత ప్రపంచం అంతా నన్ను చూసి భయపడుతుంది. చూడు, ప్రపంచంలోని అన్ని మారణాయుధాల కన్నా అతి శక్తివంతమైన మారణాయుధం అది. ఇక ప్రపంచాన్ని నా అధీనంలోకి తీసుకుంటాను. ఇంకా మనల్ని ఈ ప్రపంచం సూపర్ పవర్ గా చూస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. నా ప్రియమైన మిత్రుడు గ్రెగరీ, నీ అంత త్యాగమూర్తి ప్రపంచంలోనే ఉంది. ఈ బహుమతిని నాకు అందచేయడానికి నీ ప్రాణాలు సైతం సమర్పించుకున్నావు. చూడండి, ఈ శవానికి అంత్యక్రియలు వెంటనే పూర్తి చేయండి. అలాగే సార్. ఏంటి, నీకు నచ్చలేదా? ఏది ముట్టుకోనేలేదు? అసలు నీకెన్నిసార్లు చెప్పాలి గ్రేవర్? ఆ చిప్ శవంలో ఉంది. శవం ఇప్పుడు పోలీసుల ఆధీనంలో ఉంది. కావాలంటే వెళ్ళి తీసుకో. చూడు, ప్రస్తుతం ఆ శవం మా అధీనంలో లేదు, విక్టర్ దగ్గర ఉంది. అతని మనుషులు వచ్చి శవాన్ని తీసుకెళ్లారు. మా పోలీసులు కూడా చంపారు. ఇప్పుడేం చేయాలి? ఏముంది, నువ్వు వెళ్ళి తేవాలి. రేపే. నేనెందుకు వెళ్ళాలి? మీ డిపార్ట్మెంట్ లో ఈ పని చేయగల ఏజెంట్లు పేరే ఇంకెవరూ లేరా? నన్ను పావులా వాడుకోవాలనుకుంటున్నారా? మా దగ్గర ఏజెంట్లు లేక కాదు, అతను ఒక విదేశీయ రాయబారి. అందుచేత అతని మీద దాడి చేస్తే అంతర్జాతీయ సమస్యలు తలెత్తుతాయి. ఇదొక సున్నితమైన సమస్య. అసలు మీరేమనుకుంటున్నారు? నేను అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేను. ఇంతకాలం మీ కస్టడీలో ఉన్నాను. ఇక అతను కూడా నన్ను నమ్మడు. చెప్పింది చెయ్యి. నా కూతురు ఎక్కడుంది? ముందా చిప్ మా చేతికి రానివ్వు. సరే కానీ ఓ విషయం చెప్పు, అతనికి నువ్వు ఎలా లొంగిపోయావు? అసలు ఆ సంగతులు నీకెందుకు? అనుకోకుండా నీ డైరీని చదివాను. అది చదివాక నాకు చాలా బాధ కలిగింది. నువ్వేం జాలిపడిన అవసరం లేదు. నువ్వు మంచి షూటర్ అనుకుంటాను. ఒకసారి చూడాలనుంది. ఇప్పుడు నేను నిన్ను చంపేయచ్చు కదూ? నువ్వు ఆ పని చేయలేవు.
నువ్వు గట్టికి రాలువే. మంచినీళ్ళు తాగు. థ్యాంక్ యూ. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను గతాన్ని తలుచుకుంటున్నాను. కొన్ని సంఘటనలు దుఃఖాన్ని కలిగిస్తాయి. అందుకే గతాన్ని మర్చిపోవాలి. నా గతం అంత తేలిక మర్చిపోయేది కాదు. ఇంతకాలం నువ్వేం పని చేస్తున్నావో నీ కూతురికి చెప్పగలవా? నా గురించి నీకు పూర్తిగా తెలుసు, కానీ నీ గురించి నాకేమీ తెలియదుగా. నాకు భార్య ఉండేది, కుటుంబం ఉండేది, హాయిగా జీవించేవాళ్ళం. 3 ఏళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ చనిపోయింది. అది మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ అవన్నీ అంత తేలిగ్గా మర్చిపోవడం కష్టం. నువ్వు త్వరగా రెడీ అవ్వు, వెంటనే బయలుదేరాలి. డ్రైవర్, నేను అక్కడికి వెళ్తే తిరిగి వస్తానో లేదో ఒక్కసారి టానియాని చూడాలనుంది. It could be the month of May or June. Believe me, baby, now I love you the best. When I find myself, I poke out. నేను అడిగే వాటికి సరైన సమాధానం చెప్పు. నాకు తెలియక అడుగుతాను, అసలు నీకు ఆ హాస్పిటల్లో ఏం పని ఉంది చెప్పు. అక్కడ నీకు ఎవరైనా పాత శత్రువులు లాంటి వాళ్ళు ఉన్నారా? అక్కడ నీకు పనేమీ లేనప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు? బెలడి చావుకి నువ్వే బాధ్యత వహించాలి. ఆ విషయం నీకు తెలుసా? అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇష్టం వచ్చినట్టు ఊహించుకో, నాకేం లెక్కలేదు. కానీ నా చేతిలో తాకు మంది నుంచి వెళ్ళిపో. To my soul, I'm going to dig across the deep blue sea. చాలా బాగుంది. ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే నువ్వు దాని మోజులో పూర్తిగా పడిపోయినట్టున్నావు. చూడండి, మీ హద్దుల్ని అతిక్రమిస్తున్నారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళు, వేరే చోటుంచు త్వరగా. నేను నీకు చెప్పే విషయం ఒకటే గ్రోవర్, నీ వ్యక్తిగత ఆలోచనలకు ఈ ఆపరేషన్లో స్థానం ఇవ్వకు. నీ పని ఆ అమ్మాయిని కాపలా కాయడం వరకే. నీ భవిష్యత్తు కోరి చెప్తున్నాను, పిచ్చి పనులు మానేయ్. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఏం జరుగుతుంది? ఆగండి, ఆగండి, ఆగండి. ఈ గేటు ద్వారా రాకూడదు, చుట్టూ తిరిగి వెళ్ళండి. అసలు ఏమిటి ఇదంతా?
అతని గదికి అన్ని వైపులా కాపులా ఉంచండి. జాగ్రత్త, అతను సేఫ్. మన వాళ్ళు చూసుకుంటారు, ఏం పర్వాలేదు. అతను ఏ సెల్లో ఉన్నాడు? కెమెరా మానిటర్ నంబర్ 18 లో ఉంది. అతని కెప్టెన్ ఎవరు? అతని పేరేంటి? ఓనియన్. ఓ, కెప్టెన్ ఓనియనా? కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని అతనికి చెప్పండి. మనం అంతగా అతని గురించి పట్టించుకోనక్కర్లేదు. నా దృష్టిలో అతను పిచ్చివాడు. గ్రోవర్, నీకు ఇది సరదాగా ఉండొచ్చు. అతని పిచ్చి ప్రవర్తన వల్ల మన ఆపరేషన్ పాడవుతుందని నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏ గ్రోవర్, నాకు తెలుసు నువ్వు చూస్తున్నావని. మర్యాద నన్ను ఇక్కడి నుంచి పంపించేయి. నేను కూడా పోలీస్ ఆఫీసర్ని. నా సంగతి నీకు తెలియదు. నా కోపం వస్తే ఏం చేస్తావు చూడు, నేనేం చేస్తాను. నేను అక్కడికి వెళ్తాను. అతని సంగతిని వదిలే, నేను చూసుకుంటాను. చూడు గ్రోవర్, టైం అవుతుంది. ముందు నీ గర్ల్ ఫ్రెండ్ ని విక్టర్ దగ్గరికి పంపించు. ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలవన్న నమ్మకం నీకుంది కదా? తప్పకుండా సాధిస్తాం. గుడ్. నీకు కావలసినవన్నీ ఆ బ్యాగ్ లో ఉన్నాయి. ఇవిగో తాళాలు. ఒకవేళ నాకేదైనా గురించి ఆలోచించకు. దానికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. గుడ్ లక్. కెప్టెన్ ఓనియన్, కెప్టెన్. ఏం కర్మరా, ఈ వారంలో ఆడదాని చేతుల్లో తనులు తినటం ఇది రెండోసారి. నీ పద్ధతులు మార్చుకుంటే నీకే మంచిది. లేకపోతే నీకు కూడా ఖైదీల దుస్తులు తగిలించాల్సి ఉంటుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఓనియన్? ఇది సంక్లిష్టమైన సిఐఏ ఆఫీస్ అని మర్చిపోయావా? నువ్వు చెప్పే సోదంతా నాకు అవసరం లేదు. నా ఖైదీని మీరు తీసుకొచ్చారు. మర్యాదగా ఆ ఖైదీని నాకు అప్పగించండి. దాని కారణంగా నా సహాయకుడు అన్యాయంగా చనిపోయాడు. దాన్ని నాకు అప్పగించండి. వెంటనే దాన్ని నాకు అప్పగించండి. నీ పరిస్థితి చూస్తుంటే చెప్పేది అర్థం చేసుకునేలా లేవు కెప్టెన్. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? ఒక క్లిష్టమైన ఆపరేషన్ కి అడ్డుపడుతున్నావు. ఈ ఆపరేషన్ మీద ప్రభుత్వం ఇప్పటికే చాలా ఖర్చు చేసింది. ప్రభుత్వ ఉద్యోగం అయ్యుండి నువ్వే ఆపరేషన్ కి అడ్డుపడతావా? అయితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తానంటావు? నన్ను చంపేస్తావా? అదే నీకు ఇష్టమైతే అలాగే చేద్దాం. నేను వెళ్ళి చూస్తాను. ఏంటి గొడవ? ఏం జరుగుతుంది ఇక్కడ? మన మీద దాడి జరిగింది. ఎవరు చేశారు? 116. దాన్ని ఎలాగైనా పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి ప్రాణాలతో.
నువ్వు దీనికోసం వచ్చావు కదూ? దాన్ని నాకు అప్పగించు. మన బాస్ విక్టర్ గారు నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు నాతో వస్తే ఆయన సంతోషిస్తారు. నువ్వు మా మాట కాదంటే అనవసరంగా నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు. నేనిప్పుడు మానవ బాంబుని కావాలంటే కాల్చుకో, కానీ మీరు ప్రాణాలతో ఉండరు. మర్యాదగా నా మాట వింటే ఏ నష్టమూ జరగదు. 1 2 నాకు అర్థం కాని విషయం ఒకటే, దానివల్ల నా మనిషి చనిపోయాడు. అలెక్సా ఇంతకుముందు విక్టర్ కోసం పనిచేసేది, ఇప్పుడు సిఐఏ కోసం పనిచేస్తుంది. నువ్వేవో ఇదంతా విక్టర్ని పట్టుకోవడం కోసమే అంటున్నావు. అవును, కరెక్టే. అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అసలు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే మన ఇద్దరం కూడా ఈ దేశ శాంతి భద్రతలను కాపాడడానికి పనిచేస్తున్నాం గనక. అంటే మన ఇద్దరు ఒకటైపోయామన్నమాట. మరి మనం కలిసి పనిచేయాలంటే ముందు నేను ఎక్కడి నుంచి బయటికి రావాలిగా. ఆవిడ చెప్పు తెస్తుందంటావా? ఈ పాటిగా ఆ పని పూర్తయి ఉంటుంది. ఆ చిప్ మా చేతికి రాగానే ఆమెను మీ డిపార్ట్మెంట్కి అప్పగిస్తాం. నువ్వు చెప్పిన మాట నన్ను ఖచ్చితంగా నమ్మమంటావా? పని అయిపోయిన తర్వాత నువ్వు మాట మార్చవుగా. ఐఎమ్ సారీ, ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. ఒకవేళ నీకు ఇంకేదైనా కావాలంటే చెప్పు. సరే, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి, కానీ నాకు ఆమెను అప్పగించాలి, మర్చిపోకు. సరే, నాకు చేతనైన సాయం నేను చేస్తానులే. మంచిది. వెళ్ళిన పని పూర్తయిందా? మీరు చెప్పిన పని పూర్తి చేశాను. నా కూతురు ఎక్కడా? తను మాట నిలబెట్టుకుంది. మనం కూడా మాట నిలబెట్టుకోవాలి. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు గ్రోవర్. ఇది అసలుదో నకిలీదో ఎవరికి తెలుసు? అది చెక్ చేయడానికి టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేయక తప్పదు. నా కూతురు నాకు అప్పగించవే, తీసుకురాలా? ముందు ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళండి. చూడండి బాస్, చెప్పు, ఏమైంది? ఆ కారు ఓనర్ ఎవరో తెలిసింది. నిజం చెప్తున్నావా? ఆ కారు మార్క్ గ్రోవర్ అనే పేరుతో రిజిస్టర్ అయింది. అతను పైపులు క్లీన్ చేసే ఫ్యాక్టరీలో సూపర్వైజర్. సూపర్వైజర్? అది పైపులు క్లీన్ చేసే ఫ్యాక్టరీలోనా? ఏం చెప్తున్నావు నువ్వు? ఇక్కడ జరుగుతున్న దానికి నువ్వు చెప్తున్న దానికి ఏది పొంతన లేకుండా ఉంది. ఆ గ్రేవర్ గాడి మీద ఓ కన్నేసి ఉంచండి. వాడి ద్వారానే ఆ చిప్ ఎక్కడుందో మనం తెలుసుకోగలం. 116 ని మనం పట్టుకోగలం. అలాగే సార్. టాన్యా తొందరలోనే నీ దగ్గరకు వస్తుంది. కొంచెం ఓపిక పట్టు. అబద్ధం చెప్పకు. ఇంకా నీ మాటలు ఎలా నమ్మమంటావు? నువ్వు వాళ్ళలో ఒకడివే. మోసగాళ్ళు. నేను నా కూతుర్ని చూడాలనుకుంటున్నాను. వెంటనే చూడాలి. తను ఇక్కడ లేదు. మరెక్కడుంది? తనని వేరే చోట ఉంచారు. తను నేను ఇక్కడికి తీసుకొస్తాను. ఎప్పుడు? వెంటనే తీసుకొస్తాను. మాట నిలబెట్టుకుంటాను.
ఎంతసేపు నా కూతురుతో ఉండొచ్చు? 1 గంట. థ్యాంక్స్. మీరు దీన్ని పరిశీలించి అసలుదో నకిలీదో వెంటనే చెప్పాలి. చూడండి, ఇది TMP మోడల్ చిప్. దీని మెమరీలో 1 సెకండ్లో 1 కోటి సూచనలు ఒకే సమయంలో రికార్డ్ చేయబడతాయి. ఈ టెక్నిక్ బంప్ FCI టెక్నిక్ లో మాత్రమే ఉపయోగిస్తారు. ఇది కూడా టెక్నిక్ లోనే పనిచేస్తుందని విన్నాను, కానీ నాకు పూర్తి వివరాలు తెలియదు. మీరు చెప్పేదాన్ని బట్టి ఇది అసలుదే అయి ఉండాలి. అవును, ఇది ఖచ్చితంగా అసలుదే అయి ఉంటుంది, ఎందుకంటే అన్ని సూచనలు కరెక్ట్ గానే ఉన్నాయి. మరి ఈ చిప్ ఉపయోగం ఏంటి? మేడం, దీని ఆధునిక టెక్నిక్ ఎటువంటి శక్తిగల మారణాయుధాలనైనా నిర్వీర్యం చేసి పనికి రాకుండా చేస్తుంది. ప్రపంచంలోని ఆయుధాలన్నిటినీ ఒకే సమయంలో నాశనం చేయగలదు. అలాగా, మీరు దీని గురించి వివరంగా చెప్పగలరా? అలాగే చెప్తాను. ఇది విక్టర్ చేతికి చిక్కిందంటే అతని ఈ ప్రపంచాన్నే తన ఆధీనంలోకి తీసుకుంటాడు. చిప్ ని డీకోడ్ చేస్తాడు. ఓ మమ్మీ, మనిద్దరం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం? తొందరలోనే మళ్ళీ కలుసుకుంటామమ్మా. మంచి పిల్లలు అల్లరి చేయకూడదు. మమ్మీ మాట వింటావు కదూ? అలాగే మమ్మీ, నేను అల్లరి చేయను. చూడండి బాస్. టానియా, వెల్కమ్. నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మరియా, ఎక్కడున్నావు? మరియా, టానియాని రూమ్ లోకి తీసుకువెళ్ళి ఐస్ క్రీములు, చాక్లెట్లు ఇవ్వు. అవన్నీ నీకు ఇష్టం కదూ? మన రహస్య సుందరికి ఫోన్ చెయ్యి. అలాగే బాస్. విక్టర్ ఫోన్ చేశాడు. తనకిస్తున్నాను, మాట్లాడు. అవును, నేనే. అసలు నువ్వెందుకు ఇలా చేశావు? నన్ను పచ్చి మోసం చేశావు. ఇంక నీతో మాట్లాడనవసరం. నీకు కావాల్సింది నా దగ్గరుంది, నాకు కావాల్సింది నీ దగ్గరుంది. నువ్వు తన్నేం చేయకు. నువ్వు ఆ మైక్రో చిప్ తీసుకుని ఎయిర్పోర్ట్ లో నువ్వు నన్ను కలవాలి. రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఒంటరిగా. నువ్వు నన్ను మోసం చేయాలని ప్రయత్నించావో నీ కూతురు బతకదు. విక్టర్, నా పాపనేం చేయకు. నువ్వు నన్ను చాలా నిరాశపరిచావు అలెక్స్. ఇంతకాలం నువ్వే నా ఆయుధం అనుకున్నాను, కానీ నువ్వు మారిపోయావు. ఎందుకు ఇలా చేశావు? గుర్తుంచుకో, మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావాల్సిందే. నీ కూతురుకొచ్చిన ప్రమాదం ఏం లేదు. నేను చెప్పింది మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి. తెలివితేటలు మాత్రం చూపించు. వాళ్ళు దాన్ని చంపేస్తారు. ఆ అవకాశమే లేదు. మన ఏజెన్సీలు ఇలాంటి బెదిరింపులకి భయపడకూడదు. ఇదొక చిన్నపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. పూర్తిగా వాళ్ళ సొంత విషయం. చూడు గ్రోవర్, ఏజెన్సీకి వాళ్ళకి ఎటువంటి సంబంధమూ లేదు. ఏజెన్సీ వాళ్ళకి సంబంధం లేదనుకుంటే ఆమెను మనం వదిలేయచ్చు కదా. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు.
నీ సలహాలు నాకక్కర్లేదు. నేను అమ్మాయిని కాపాడడానికి వెళ్తున్నాను. కావాలంటే నన్ను ఉద్యోగంలోంచి తీసేయండి. నేను వెళ్తున్నా. చూడు గ్రోవర్, ఎప్పటికైనా చెప్తావు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? నీ కోరిక తీర్చడానికి వెళ్తున్నాను. అంటే విక్టర్ అంతు తేల్చడానికి వెళ్తున్నాను. నాకు సాయం కావాలి, వస్తావా? తప్పకుండా వస్తాను. అయితే పద. అబ్బో, కళ్ళు చెదిరిపోతున్నాయి. ప్రపంచంలోనే అన్ని మోడల్స్ నీ దగ్గర ఉన్నాయే. Good. ఏమైంది రావడానికి ఇంత ఆలస్యం చేశావు? వాళ్ళు వచ్చేసారా? కమాన్. నేను వచ్చేసాను, త్వరగా పని పూర్తి చేయి. ఆ సంగతి నాకు తెలుసు, నువ్వు కనబడుతూనే ఉన్నావు. ఆ చిప్ బాక్స్ ని మర్యాదగా కింద పెట్టు. నువ్వు నుంచున్న చోటు నుంచి కదలకు. ఎందుకు ఆలస్యం? ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఫోన్ పెట్టేసి దక్షిణం వైపు వెళ్ళు. మనం ఎంతసేపు చూస్తూ నుంచోవాలి? కొంచెం ఓపిక పట్టు. వాడు తప్పించుకున్నా అంటే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం? వాడితో చాలా మంది ఉన్నారు. వెల్ డన్ అలెక్సా, నువ్వు అసాధ్యురాలు. మరీ నటించుకో విక్టర్. 10 సంవత్సరాల నుంచి నేను నీతో ఉన్నాను. ఎన్ని సంవత్సరాలున్నా నన్ను, నా మనసుని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఇంకా నిరీక్షించాల్సిందేనా? నువ్వు అడిగింది తీసుకొచ్చాను. నా కూతురు ఎక్కడా? మన జాక్సన్ తో పాటు బయట ఉంది. నువ్వు కూడా వచ్చావంటే మనమందరం కలిసి వెళ్ళిపోతాం. నేను ఆర్డర్ ఇచ్చే వరకు ఎవరు ఏం చేయకండి, అర్థమైందా? మా దేశం చాలా అందంగా ఉంటుంది. నీకు టానియాకు ఖచ్చితంగా నచ్చుతుంది. మేము నీతో పాటు రాం విక్టర్. మమ్మల్ని వదిలేసాయి. మేమిక్కడి నుంచి
ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరుతాం. నీ మనసు మారితే రావచ్చు, అది నీ ఇష్టం. కానీ ఈసారి నువ్వు ఒక్కర్తివే రావాలి. విక్టర్ ఆగు. టానియా బాగానే ఉందని నమ్మకం ఏంటి? అలెక్స్, నువ్వు నా గురించి చాలా నీచంగా ఆలోచిస్తున్నావు. టానియాని నేను ఎందుకు గాయపరుస్తాను? సరే, నీ ఇష్టం. మాట్లాడు బ్లాక్. మాట్లాడు బ్లాక్. చెప్పండి బాస్. టానియాతో వాళ్ళమ్మ మాట్లాడాలని చాలా ఆరాటపడుతోంది. టానియా, చూడు, నీకు ఫోన్ ఇస్తాను, మీ అమ్మతో మాట్లాడు. ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను కూడా డిపార్ట్మెంట్ మనిషినే. అలాగా, అయితే నీ ఐడెంటిటీ చూపించు. అలాగే చూపిస్తాను. పరిగెత్తు. టానియా, తను మాట్లాడడం లేదు. బ్లడ్, ఏం జరుగుతోంది అక్కడ? ఏం లేదు సార్, ఉన్నట్టుండి ఆ పిల్ల పారిపోయింది. చేతగాని సన్నాసి, పట్టుకోదాన్ని. నా కూతురికి ఏం జరిగింది? నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను, కానీ వాళ్ళు పారిపోతున్నారు. మీరేం చేస్తున్నారు? సిఐ ఏజెంట్, డోర్ ఓపెన్ చేయి. కావచ్చు, కానీ ఇది మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లే దారి కాదు. అనవసరమైన మాటలు ఆపి ముందు చెప్పింది చెయ్యి. త్వరగా ఓపెన్ చేయి, త్వరగా. ఆగండి ఆగండి, అతని గురించి నాకు బాగా తెలుసు. అతను ఎప్పుడు అడ్డదారిలోనే వెళ్తాడు. నాతో రండి. నువ్వు అన్నది కరెక్టే, వాడు అడ్డదారిలోనే వెళ్తున్నాడు. టానియా, నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను అటుపక్క చూస్తాను. అదేవిడు నువ్వు అలా మాట్లాడుతున్నావు? మన ఇద్దరం కలిసి పని చేద్దామని చెప్పావు కదా. చూడు, అసలే మనకి టైం లేదు. ఆ విక్టర్కి టానియా దొరికిందంటే వాడిని ఆపలేం. ఆ పిల్ల కనబడిందా? లేదు బాస్. ఎక్కడున్నా వెళ్ళి పట్టుకోండి. వెళ్ళండి. నేను రన్వే 5 కు వెళ్ళాలి, దారి తప్పాను. దయచేసి చూపిస్తారా? ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, ప్యాసింజర్స్ ఈ వైపు రాకూడదు. ఓ, ఎక్స్క్యూజ్. అక్కడేదో జరుగుతుంది. తుపాకు శబ్దం వినపడింది. కిందేదో గొడవ జరిగింది. సెక్యూరిటీని వెంటనే అక్కడ పంపండి, త్వరగా పంపండి.
వెంటనే గన్ను కింద పడే, లేదంటే ఈ పిల్ల బతకదు. వదిలే, ఆ పిల్లలు వదిలే, నిల్చున్నా. చెప్పింది చెయ్యి. ఆ పాపను వదిలే, ఆ పాపని వెళ్ళనివ్వు. మావ్, నీకేం పర్వాలేదు, నీకేం కాదు మావ్. గ్రోవర్, నీకు అబద్ధాలు ఆడటం కూడా చేతగా. ఆహా, ఆహాహా, ఎంత చక్కటి స్నేహబంధం. గన్స్ కింద పడేయండి, పడేయండి. లేవండి, పైకి లేచి వెనక్కి వెళ్ళండి. విక్టర్, అతన్ని వెళ్ళనివ్వు. నీ కోపం నా మీదేగా. కోపమా? ఎంత మాటనో అలెక్స్. నీ మీద నాకున్నది ప్రేమ ఒక్కటే. నువ్వు నాతో చేసావంటే నువ్వు, టానియా, నేను ముగ్గురం కలిసి హాయిగా జీవిద్దాం. నా మాట విను, వెళ్ళు. టానియా, తొందరగా వచ్చేసి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వచ్చేయ్ ప్లీజ్, కమ్. వాడిని చంపకుండా వదిలిపెట్టకూడదు అలెక్స్. నా మాట విని నువ్వు అడ్డు తప్పుకో, తప్పుకో. నిన్ను అభినందించాలనిపిస్తోంది గ్రోవర్. కంగ్రాచులేషన్స్. నేను నీకు సహకరించకపోయినా నీ దేశభక్తిని, ప్రేమని చాటుకున్నావు గ్రోవర్. అందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరు నన్ను ఉద్యోగంలో తీసేస్తారనుకున్నానే. అలానే ఎందుకు అనుకున్నావు? నీ ఉద్యోగం ఎక్కడికి పోలేదు. ఇక ఇద్దరు ఉద్యోగస్తులే. మీ అభిమానానికి థ్యాంక్స్.